ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు దేని గురించిన వాక్కు? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోనికి వెళ్దాము. మనము సామెతల యొక్క జ్ఞాన గ్రంథమును ధ్యానించుకుంటున్న వారుగా ఉన్నాము కదా. ఇందులో మనము 14 అధ్యాయాలు అయితే ధ్యానించుకుని ఉన్నవారుగా ఉన్నాము. అండ్ అలాగే అందులో ఆ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యవనులకు సంబంధించిన ప్రతి మాటను కూడా క్లుప్తంగా ఈ యొక్క గాస్పెల్ మీట్ ద్వారా మనం షేర్ చేసుకుంటూ ఉన్నాం. అలాగనే 15 అధ్యాయంలోనికి వెళ్ళబోయే ముందు 14 అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 14 అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం తెలుసుకున్నాం, సరైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. దేవుని యొక్క మార్గము ఇరుకైన మార్గము చిన్నగా ఉన్నప్పటికీ అది మనల్ని ఆ యొక్క ఇరుకు మార్గంలో శ్రమలు వచ్చినప్పటికీ దేవునితో ఎంచుకున్న మార్గము, దేవునితో కలిగి ఉన్న మార్గము మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళిన మార్గంగా ఉంటుంది. అటువంటి సత్యమైన యథార్థమైన మార్గమును మనం ఎంచుకోవాలని 14వ అధ్యాయం నుంచి మనం తెలుసుకున్నాం. అలాగనే మరొక మాట మనం తెలుసుకున్నాం కదా, ఏంటి? భక్తి కలిగిన జీవితము మనము కలిగి ఉండాలని 32వ వచనంలో ఉంది కదా. అపాయము రాక భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. భక్తితో కలిగి ఉంటే, దేవుణ్ణి విడవక ఎంత శ్రమ వచ్చినా ఆయనను కనిపెట్టుకుని ఉంటే మనకి అది లాస్ట్ స్టేజ్ అయినప్పటికీ, వేరే మార్గమే లేదు అన్నప్పటికీ దేవుడు మనకి ఆశ్చర్యరీతిగా మన యందు మన పక్షమున గొప్ప కార్యము జరిగించగల దేవుడని 14వ అధ్యాయం నుంచి మరి ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకున్న వారిగా ఉన్నాము. ఈరోజు 15వ అధ్యాయంలో మనం చూద్దాం. దేవుడు ఈరోజు మనకి ఈ సామెతలు జ్ఞానం నుంచి ఈ యొక్క మాటలు ఎవరినైనా మనకి చెప్పబోతున్నారు అంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము ఈరోజు మనం ధ్యానించుకుందాం. 8వ వచనంలో ఇలా ఉంది కదా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. మళ్ళీ చదువుతున్నాను. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అంటే ఇక్కడ మనకి 2 మాటలు కనబడుతున్నాయి. ఒక లైన్లో ఏముంది అంటే దేవునికి ఇష్టం లేని పని ఉంది. ఇంకొక లైన్లో ఏముంది అంటే దేవునికి ఇష్టమైన పని ఉంది. ఈ 2 మార్గముల్లో మనము ఎలాగ ఉన్నాము, దేనిని దేవునికి సమర్పిస్తున్నాము అని ఈరోజు మనం వాక్యంలో ధ్యానించుకుందాం. ఇక్కడ ఉంది కదా, భక్తిహీనతతో అర్పించేది ఏది కూడా అది నాకు ఎంత మాత్రము ఇష్టం లేదని ప్రభు ఈ మాటలో చెప్తున్నారు మనకి. అదే రెండో మాటగా యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరమని మనం చూస్తున్నాం. ఈరోజు మనము ఆలోచన చేసుకునే వారుగా ఉందాం. మనకు కలిగి ఉన్నది అంతట దాంట్లో గొప్పగా చేస్తూ దేవునికి బలి అర్పించు వారముగా ఉంటే దానికి దేవుడు ఇష్టపడేవారుగా ఉండట్లేదట. దేవుడు దేనికి ఇష్టముగా ఉన్నారు అంటే ప్రార్థనకు, యథార్థముగా, అది కూడా కండిషన్స్ అప్లై. నువ్వు చేసిన తప్పిదములన్నీ కూడా చేసి దేవునికి ప్రార్థన చేయటం కాదు, యథార్థముగా నీతిగా ఉండి దేవునికి ప్రార్థన చేయటము ఆయనకి ఇష్టమని ఈ యొక్క 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే కీర్తనకారుడు దావీదు గారు అంటారు కదా, 51వ అధ్యాయము 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగినలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేయవు. ఇక్కడ కీర్తన 51:17 వచనంలో మనకు కనబడుతుంది కదా, దేవునికి ఎటువంటి ప్రార్థన, యథార్థతతో కూడిన ప్రార్థనతో పాటు దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగినరిగిన మనసు. నువ్వు ఎంత ప్యూర్గా ఉండి దేవుణ్ణి ఎంత హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావో ఆ యొక్క థింగ్స్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించేవారుగా ఉంటారనమాట.
మొత్తం టోటల్ జెన్యూనిటీ నువ్వు చేయ ప్రతి ప్రార్థనలోనూ నీ స్వార్థం కొరకు కాకున్నట్లుగా లేదా ఎదుటివారి నాశనం కొరకు కాకున్నట్లుగా దేవు దేవుని యొక్క ప్రేమ ఎలాగ చూపారో, అది పేదవాడైనా ధనికుడైనా మరెవరైనా సరే ఎలాగన దేవుడు సమాన రీతిలో అందరినీ ప్రేమించారో అటువంటి ప్రార్థనే నీ ఇరుగు పొరుగు వారి యందు, నీ మిత్రుల యందు, నీ బంధువుల యందు కలిగి అందరి కొరకు నువ్వు ఏకగ్రీవముగా అందరూ బాగుండాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైన బలిగా ఉంది అని ఈ యొక్క వాక్యం నుంచి మనం తెలుసుకున్నవారుగా ఉండొచ్చు. ఇర్మియా 6వ అధ్యాయము 21, 20 వచనంలో ఉంది కదా. వాక్య లేఖనంలో చూద్దాం ఒకసారి. ఇర్మియా 6వ అధ్యాయము 21, 20 వచనములు. ఇక్కడ 20 వచనము లాస్ట్ వాక్యంలో ఉంది కదా. షెబ్బా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చాలామంది కొన్ని దేవునికి సమర్పిస్తూ ఇలాగ చెప్తారు, ఇది చాలా విలువైనది, పలానా చోట ఈ యొక్క థింగ్ చాలా ప్రత్యేకమైనది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేము దేవునికి సమర్పిస్తున్నామని దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విలువను చెప్పేవారుగా ఉంటారు. దేవుడు మనతో స్పష్టంగా ఈ మాటలో మాట్లాడుతున్నారు. ఇదిగో అటువంటి విలువైన సాంబ్రాణి నాకేలా, లేదా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. ఇవన్నీ కూడా ఇటువంటి ఎక్స్పోజ్డ్ థింగ్స్ అన్నీ కూడా నాకు అవసరం లేదు, ఏమాత్రము నాకు ఇష్టం లేదు. నాకు సంతోషము కలిగించేది ఏంటంటే మీ బలుల యందు నాకేమాత్రము సంతోషం లేదని ఇక్కడ వాక్యంలో ఉంది. మీ బలుల యందు నాకేమాత్రము సంతోషం లేదన్నారు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమిటి అంటే ప్రార్థనే ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే మనము ఆయనతో కనెక్ట్ అవ్వడానికి మనకున్న ప్రత్యేకమైన శ్రేష్టమైన మార్గము ప్రార్థన అనేది. ఆయనకి మనకి మధ్య ఒక సంబంధాన్ని, ఒక అనుబంధాన్ని బిల్డ్ చేసేది, ఏర్పరిచేది ఈ ప్రార్థన అనే దాన్ని మనం పక్కన పెట్టి దేవునికి నామకార్థముగా బలులు అర్పించటంలోనో లేదా నామకార్థముగా వేరే ఆర్భాటమైన విషయములు చేయటంలోనో దేవుని గణపరచుట కాదు. కానీ ప్రార్థన మూలముగానే దేవుని యొక్క సువార్త, నిజమైన సువార్త యథార్థముగా చాటి చెప్పుతూ నలుగురిని దేవునిలోనికి నడిపించినప్పుడు అది దేవునికి ఎంతో ఇష్టమైనదిగా, ఎంతో నచ్చేదిగా, మన యందు సంతోషం తీసుకొచ్చేనదిగా ఉంటుంది అని మనం ఈ యొక్క వాక్యం నుంచి గమనించుకోగలం. మీకా 6వ అధ్యాయము 6, 7, 8 వచనముల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది దేవునికి మనము ఎలాగ ప్రార్థన చేయాలి అని. ఒకసారి 3 వచనములు కూడా చదువుతాము. ఏమని ఉంది ఇక్కడ? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయినా, నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనెత్తునా, నా పాప పరిహార్థమునకై నా గర్భఫలమును నేనెత్తునా. ఇక్కడ 6, 7 వచనముల్లో మనకు కనబడుతుంది భక్తుడు ఇదిగో ఏమిచ్చి నేను ప్రభువును దర్శింతును, దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుని సన్నిధికి నేను ఎలా రావాలి, నదులంత విస్తారమైన తైలమును ఆయనకి తీసుకురానా, లేదా మంచి పొట్టేళ్ళను నేను తీసుకురానా, లేదా నా జ్యేష్ఠ కుమారుణ్ణి అతనికి బలిగా అర్పించిన ఇవన్నీ కూడా దేవునికి అర్పించి నేను రావాలా అని భక్తుడు ఈ 2 వచనముల్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇలా చెప్పడము మనం చూస్తున్నాం. అయితే 8వ వచనంలో ఉంది కదా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు అంటున్నారు, ఇదిగో మనుషుడా ఇవన్నీ కాదు, విస్తారమైన తైలము కాదు, నీ జ్యేష్ఠ కుమారుడు కాదు, లేదా బలిష్టమైన పొట్టేళ్ళు కాదు, ఏది శ్రేష్టమైనదో, దేవునికి ఏది ఇష్టమైనదో నీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది. నీకు ఆ సామెతల గ్రంథం ద్వారా లేదా ఇతర గ్రంథంలో ప్రత్యేకమైన మాటల ద్వారా దేవునికి ఏది ఇష్టమో ఆల్రెడీ చెప్పే ఉన్నాడు.
అని 8వ వచనంలో మనకు కనబడుతుంది. న్యాయముగా దేవునికి ఏమిష్టమో ఇక్కడ కూడా స్పష్టముగా తేటగా మనకు కనబడుతుంది. ఏమనంటే దేవునికి ఇష్టమైనది మొదటగా న్యాయముగా నడుచుకున్నటియు, రెండవది కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ మనకి 8వ వచనంలో కనబడుతుంది. పైన 6, 7 వచనంలో చెప్పినవి అన్నీ కాదు కానీ దేవునికి ఇష్టమైనవి ఏమనగా న్యాయముగా నడుచుకున్నటియు. మనము ఎంత జెన్యూన్‌గా నడుచుకుంటున్నాము అనేది మనం పరీక్షించుకోవాల్సిందిగా ఉంది. అంతేకాకుండా కనికరము, ప్రేమించుటయ, ఎదుటివారి పట్ల ఎంత ఆహ్, ఎంత కనికరము కలిగి ఉన్నాము, అలాగే ఎదుటివారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాము. ఒకవేళ మన యొక్క ప్రవర్తన యథార్థవంతంగా లేకపోతే మనము ఎంత ప్రార్థన చేసినా అది దేవునికి ఇష్టపూర్వకంగా అంగీకరించబడదు. అలాగనే మనం ఎదుటివారి పట్ల వారి మీద కుట్రలు పన్నివారుగా, వారిని అసహ్యించుకుని వారుగా, ఏమాత్రము జాలి కనికరము లేకుండా ఎదుటివారి పట్ల, తోటివారి పట్ల మనం ఉన్నప్పుడు, లేదా వారిని ప్రేమించకుండా అసహ్యించుకుంటున్నప్పుడు మన ప్రార్థన దేవుని వద్దకు చేరేదిగా ఎంత మాత్రం ఉండదు. అంతేకాదు, ఇదిగో దీన మనసు కలిగి ఈ దేవుని ఎదుట ప్రవర్తించు అని మనకి వాక్య గ్రంథము మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో కనబడుతుంది. దీన మనసు, దేవుడు ఎటువంటి స్వభావి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దీన స్వభావి, దీన మనసు కలిగిన వాడే తన్ను తాను తగ్గించుకుని పశువుల తట్టులో జన్మించడం మనం చూస్తున్నాం. ఈ రోజున అలాగనే ఇదిగో దేవునికి నీవు శ్రేష్టమైన బలిలో అర్పిస్తున్నాము అని కాకున్నట్లుగా, ఇదిగో దేవునికి యథార్థవంతముగా ప్రార్థించువారుగా మనం ఉండాలని దైవ గ్రంథము మనకి ఈరోజు వాక్య రూపంలో సెలవిస్తుంది. అలాగే కీర్తన 145 18వ వచనంలో ఉంది కదా, ఒకసారి వాక్యలేఖనం చదువుతాము. కీర్తన 145 అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నారు, ఇదిగో ఎవరైతే ఆయనకు మొరపెడతారో, మరలా చెప్తున్నాడు, ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో వారందరికీ కూడా యెహోవా ఎలా ఉన్నాడంట, సమీపముగా, అతి చేరువుగా ఉన్నారట. అతి చేరువుగా ఉండి మనం ప్రార్థించే ప్రతి దానికి కూడా సమాధానం ఇచ్చటానికి, మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా కలిగి ఉన్నారంట. ఈరోజు మన విన్న వాక్యమును బట్టి మనం ఆలోచన చేసుకుందాం. శ్రేష్టమైన బలులు లేదా అర్పణలు అర్పించుట కాదు కానీ దేవునికి విరిగి నలిగిన హృదయముతో ఎలాగిన న్యాయముగా నడుచుకున్నట ద్వారా, కనికరము కలిగి ఉండటం ద్వారా, ప్రేమించుట ద్వారా, దీని మనసు కలిగి ఉండటం ద్వారా, ఇవన్నీ కలిగి ఉండి దేవుని హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవునికి మనము ఇష్టలై ఉంటాము. అప్పుడు మనం చేసిన ప్రార్థన వినటానికి ఆయన మన పక్కనే అతి సమీపంగా ఉండి మనల్ని ఆశీర్వదించు గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారని ఈరోజు వినిన వాక్యమును బట్టి మనం తెలుసుకోగలం. అలాగే తన ప్రజలు ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని దీవించేందుకు సిద్ధం కలిగి ఉన్నాడు కాబట్టి. ఈరోజు ప్రార్థన కోసము ఇంత ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుడు ప్రతి ఒక్కరిని తమ బిడ్డలైన వారిని అందరినీ కూడా తన కౌగిలిలో ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. తన కౌగిలి నుంచి ఎవరు కూడా సపరేట్ అయిపోవద్దు, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు, తప్పిపోవద్దు అని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి ఇన్నిసార్లు ఇంత ప్రత్యేకముగా ఈ విధంగా ప్రార్థన చేయమని దేవుడు మనకి ముమ్మారు చెప్తున్న వారుగా ఉన్నారు. కనుక ఈరోజు వాక్యమైన మనము ఆయన కౌగిలి నుండి తప్పిపోకున్నట్లుగా విరిగి నలిగిన హృదయముతో దేవుని యథార్థత కలిగి ప్రార్థించగలే కృపా భాగ్యము దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ కొద్దిని మాటల్లో తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఆల్.